హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఈ గ్లాస్తోని 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 క్యారెట్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. 8 బీన్స్, అవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆలు, కొన్ని క్యాలీఫ్లవర్ పీసెస్. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి. 70% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ 70% కుక్ అయినాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వెజిటబుల్స్ని వాటర్ లేకుండా స్ట్రైనర్తోని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఇంకా సాఫ్ట్ కాకుండా దీంట్లో కోల్డ్ వాటర్ అనేది వేసుకోవాలి, లేదంటే ఎక్కువ కుక్ అయిపోతాయండి. అందుకోసమే చల్లనీళ్ళు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ అయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ కోసం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. దాంట్లోనే పన్నీర్ వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ షాజీరా, 2 దాల్చిన చెక్క, 2 బే లీఫ్, 6 ఇలాచీ, 6 లవంగాలు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి చీడికలు. 1/2 లెమన్ని పిండుకొని వెజిటబుల్స్కి ఈ స్పైసెస్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్ కర్డ్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి 3 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా దానికి 10 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 4 ఇలాచీ, 1 టీ స్పూన్ షాజీరా, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 పెద్ద యాలకులు, 2 బే లీఫ్. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్టే రైస్కి పడుతుందండి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు అనేది మరుగుతున్నాయండి. ఇప్పుడు రైస్లో వాటర్ అంతా తీసేసి దీంట్లో వేసుకోవాలి. రైస్ని ఒకసారి కలిపేసి 2 పచ్చిమిర్చి చిడికలు, 1/2 లెమన్ని పిండుకోవాలి. రైస్ అనేది తెల్లగా రావడానికి లెమన్ని పిండుకోవాలి. మీ దగ్గర బిర్యానీ పాట్ ఉంటే దాంట్లో వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకోసమే కుక్కర్లో వేసుకుంటున్నాను. ఏ గిన్నె అయినా బాటమ్ అనేది థిక్గా ఉండాలి, లేదంటే దమ్ బిర్యానీ అనేది మాడిపోతుంది. రైస్ అనేది 70% కుక్ అయింది. ఇప్పుడు వాటర్ లేకుండా హాఫ్ రైస్ని ఈ గ్రేవీ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇంకో హాఫ్ రైస్ 90% కుక్ అవ్వాలి. ఈ రైస్ మీద ఇంకో లేయర్ గ్రేవీ అనేది వేసుకోవాలి.
గ్రేవీ వేసుకున్న తర్వాత 90% కుక్ అయింది కదా, ఆ రైస్ని కూడా ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇంతకుముందు రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకోవాలి, చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి పసుపు కలిపిన పాలు వేసుకున్నాను కలర్ కోసము. 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు టిష్యూతోని ఫుల్ దమ్ము పోకుండా కవర్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ మీద కొద్దిగా వాటర్ అనేది చల్లుకోవాలి, దమ్ అనేది బయటకు రాకుండా. దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గిన్నె దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద వెయిట్ పెట్టుకోవాలి అనేది 10 మినిట్స్ హైలో పెట్టుకోవాలి, 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత రైస్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు చూడండి రెడీ అయింది. ఇప్పుడు టిష్యూ పేపర్ తీస్తున్నాను, సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.